షర్మిలది దళిత వాడలపై ప్రేమన, ఆలయాలపై విద్వేషమా? దళిత వాడల్లో ఆలయాలు కట్టొద్దు షర్మిల. టీటీడీ కట్టిస్తున్న గుళ్లపై తీవ్ర అభ్యంతరం. ఆ డబ్బుతో మౌలిక సదుపాయాలు కల్పించాలని డిమాండ్. టీటీడీ నిధులు ధర్మ ప్రచారానికి వాడాలని తెలియదా? షర్మిల రాజకీయ తప్పుటడుగులలో ఇది మరో కీలక సందర్భం అని చెప్పొచ్చేమో. దళిత వాడల్లో ఆలయాలు నిర్మించొద్దు అనడం చాలా పెద్ద స్టేట్మెంట్. ప్రచారం పేరుతో రాష్ట్రంలోనే కాదు, దేశంలో విదేశాల్లో సైతం ఆలయాలు నిర్మిస్తోంది తిరుమల తిరుపతి దేవస్థానం. ప్రత్యేకంగా దళిత వాడలపై ఫోకస్ పెట్టిన టీటీడీ కొన్నేళ్లుగా ఆ పని కొనసాగిస్తోంది. వైఎస్ జగన్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా ఆ పని ఆగలేదు. కానీ షర్మిలకు మాత్రం నచ్చడం లేదు. దళిత వాడల్లో కట్టాల్సింది ఆలయాలు కాదు, మౌలిక సదుపాయాల కల్పన అని చెప్పుకొచ్చారు. ఒక కోణంలో చూస్తే అది సదుద్దేశంగానే కనిపించొచ్చు. కానీ జాగ్రత్తగా పరిశీలిస్తే, మరీ ముఖ్యంగా షర్మిల కుటుంబ నేపథ్యం యాంగిల్లో ఆలోచిస్తే ఆ స్టేట్మెంట్ షర్మిలకు బూమరాంగ్ అవుతుంది. షర్మిల కుటుంబం క్రైస్తవ మత ప్రచారంలో ఉంది. దళిత వాడల్లోనే మత మార్పిడులు ఎక్కువగా జరిగాయన్న ప్రచారం ఉంది. అలాంటి చోట్ల ఆలయాలు రావద్దనేనా షర్మిల ఉద్దేశం అనే ప్రశ్న ఉదయిస్తోంది. ఈ దేశంలో ఎవరైనా ఏ మతాన్నైనా స్వీకరించొచ్చు, ఆచరించొచ్చు. అలాగే ఆలయాలు కూడా నిర్మించొచ్చు. నిజంగా దళిత వాడల్లో మౌలిక సదుపాయాలే కావాలన్నప్పుడు దానికో పద్ధతి ఉంది. నేరుగా ప్రభుత్వాన్ని ప్రశ్నించొచ్చు. దళిత వాడలపై ప్రేమ ఉంటే క్రైస్తవ మిషనరీస్ను కూడా అడగొచ్చు. కానీ టీటీడీ ఆలయాలు నిర్మించొద్దు అనడం సరైన స్టేట్మెంట్ కాదని మండిపడుతోంది భారత చైతన్య యువజన పార్టీ. టీటీడీకి బోలెడు ఆస్తులు ఉన్నాయి, నిత్యం 100 కోట్లు వస్తుంటాయి. అలా అని చెప్పి ఆ నిధులను ఇష్టారీతిన ఖర్చు పెట్టడానికి లేదు, అది రూల్. కోర్స్ తిరుపతిలో టీటీడీ నిధులతోనే మౌలిక సదుపాయాలు నిర్మిస్తున్నారు, రోడ్లు, ఫ్లైఓవర్లు కడుతున్నారు. కానీ అవన్నీ భక్తుల సౌకర్యార్థం, అది కూడా ధర్మ ప్రచారంలో భాగం. రేపొద్దున దళిత వాడల్లో ఆలయాలు కడితే అందులో భాగంగానే రోడ్లు, విద్యుత్ కనెక్షన్లు నిర్మిస్తే అది కూడా ధర్మ ప్రచారమే అవుతుంది. మరి ఆ డెవలప్మెంట్ని ఎందుకు అడ్డుకోవడం? ఏదేమైనా దళిత వాడల్లో టీటీడీ ఆలయాలు కట్టకూడదని చెప్పడాన్ని తీవ్రంగా పరిగణిస్తోంది భారత చైతన్య యువజన పార్టీ.